ఎంతో ఉత్సాహంతో తీసినటువంటి ఈ సినిమా ప్రొడ్యూసరు నాకు బాగా తెలుసు, కొత్త డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు అర్జున్ చాలా సీనియర్. ఏదో కొత్తదనంగా ట్రైలర్లో కనపడింది. సినిమా తీసేవాళ్ళకి ప్రోత్సాహంగా ఉండాలి అంటే సినిమా కనీసం పెట్టుబడి రిటర్న్ వచ్చే లెవెల్లో ఉంటే మంచిది, ఉండాలని ఆశిస్తూ ఐ విష్ గెట్ గుడ్ సక్సెస్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ. ప్రేమ ఓ ప్రేమ నాకు మొదలు కామేష్ చెప్పినప్పుడు టైటిల్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు మీ దర్శకులు రాము గారు, మరి మీరు కలిసి బాగా చేశారని చెప్పాను. ఎందుకంటే రాము గారు ఆయన మంచి అంటే నటనా రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి, నాటకాలు ఎన్నో రచన అనుభవం ఉన్న రాము గారు మంచి కసితో తీస్తున్న సినిమా. చాలా వరకు సినిమా రంగంలో అన్ని డూప్స్ వాడతారు, కానీ ఇక్కడ గ్రేట్ ఏంటంటే ఈ సినిమాలో అబ్బాయి రాజేష్ లైవ్, అది ఇస్ అ గ్రేట్ రాజేష్. ఈ అబ్బాయి లైవ్ అండి, అంత పెద్ద వెయిట్ అంటే ఇతను ప్రాక్టీస్, అది ఇతను 150 kgs అంటే దాన్ని ఏంటి జిల్లాల వారి పోటీ, ఇతను స్టేట్ లెవెల్ అలాగా బండలు లేపి అలా వేయడం అనేది ఒక హాబీ, అంటే సెలెక్షన్. సో ఇలా చిన్న సినిమాల్ని సహకరించి 2014లో చిన్న సినిమాల హిట్ అనేది శాతం స్టార్ట్ అయింది. 2015లో కూడా అదే పద్ధతిలో వెళ్తుంది. ఈరోజు చిన్న సినిమా ఉన్నప్పుడే కార్మికులకు పని దొరుకుతుంది, మరి థియేటర్స్ కూడా ఫీడింగ్ వస్తుంది. కొంచెం అస్వస్థతగా ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడలేను. మా గురువు గారు సాగర్ గారు ఇక్కడే ఉన్నారు, మా దర్శకులు ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ చిన్న సినిమాలే సుమారు నేను యాక్ట్ చేసిన 300 చిత్రాల్లో చిన్న సినిమాలే 150 చిత్రాలు ఉన్నాయి నావి. కాబట్టి చిన్న సినిమా అంటే ముందు పరిగెత్తే నేనే. నన్ను డబ్బులు తక్కువ అడగడం, తక్కువకి చేయమని రిక్వెస్ట్ చేయటం, నేను చేస్తూ ఉండడం సంభవిస్తోంది. ఇటీవల కాలంలో చిన్న ప్రోత్సాహం పెరిగి కొద్ది డబ్బులు పెంచాను, ఏమనుకోవద్దు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు చిన్న సినిమా తాలూకు శకం ప్రారంభమైపోయింది ఆల్రెడీ. మీరు గమనించే ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మాట, ఇది మనందరికీ శుభ సంకేతంగా భావించాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమా ఏ రోజైతే బతుకుతుందో సినిమా ఇండస్ట్రీ కూడా బతుకుతుంది. అందరూ సక్సెస్ఫుల్గా ఈ మీట్ని మరోసారి మనందరం కలిసి చేసుకొని మనందరం సంతోషిద్దామని మనం చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన గణపతి కాంప్లెక్స్ దగ్గర ఛాయ్ తాగుతున్నప్పుడు కామేష్ గారు మంచి సబ్జెక్ట్ ఉంది, చేద్దాం అది అన్నారు. సార్ చెప్పండి సార్ అన్నాను. ఆయన చెప్పిన సబ్జెక్టు చాలా బాగా నచ్చింది. వితిన్ 5 minutesలో డెసిషన్ తీసుకున్నాను, చేద్దాం సార్, ఓకే సార్ అని చెప్పాను. బట్ ఆయన ఇలా ఇంత అడ్వాన్స్ అది ఇది అన్నారు. ఓకే సార్ అని చెప్పి బట్ పోయి నేను ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటే ఏదైనా ఫాస్ట్ డెసిషన్ తీసుకొని ఒక 5 minutesలోనే సార్ ఓకే సార్ చేద్దామని చెప్పి సార్కి ఓకే అని చెప్పేసి తర్వాత షూటింగ్ ఒక సార్ సబ్జెక్టు రెడీగా ఉందా, స్క్రిప్ట్ రెడీగా ఉంది సార్, రెడీగా ఉందమ్మా బాబు అన్నాడు. సరే 1 monthలో షూటింగ్కి వెళ్దాం సార్ అన్న. సో అలా స్టార్ట్ చేశాను. వేదికను అలంకరించిన పెద్దలకి, మా గురుగారు సాగర్ గారికి, అట్లాగే అర్జున్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయనతో చాలా ప్రయాణం చేశాను. అట్లాగే ఇక్కడున్న మా వైజాగ్ వాస్తవ్యులు, మా గురువు గారు కొండవలస గారు అంటే నాకు చాలా 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 ఇష్టం. ఈ ప్రేమ ఓ ప్రేమ అంటే ప్రేమను పిలుస్తున్నాడు అనమాట. తన మనసులో ఉండే ప్రేమని, ఓ ప్రేమ నువ్వొచ్చి నాలో కలువు, నాలో కలిసి ఏకమవ్వు, ఏకమయ్యి నీతో నన్ను ట్రావెల్ చెయ్యి,
అన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను. అది వాటర్ ఇట్ మేబీ, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క ఆలోచనతోని ఆ ప్రేమ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అలాంటి మంచి టైటిల్ పెట్టి సినిమా తీయాలని ఉద్దేశంతో ప్రొడ్యూసరు, డైరెక్టరు అనుకోవడం, ఇలా తీయడం, ఇలా తీసి ఓ ఫంక్షన్గా అంటే ప్రమోటింగ్ సక్సెస్ అవ్వడం కానీ ముఖ్య భూమిక. ఆ ప్రమోషన్ దృష్టిలో పెట్టుకొని మనం అడుగు ముందుకు వేస్తే ఇంకా సక్సెస్ అవ్వడానికి చాలా ముందడుగు వేస్తాం. అది ప్రొడ్యూసర్ గారికి తెలుసు, అలాగే డైరెక్టర్ గారికి అందరికీ తెలుసు. ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి మీ అందరితో నేను ముచ్చటిస్తున్నందుకు, అలాగే అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తీసే సినిమా అంటే ఇప్పుడు చెప్పకూడదు అనుకోండి, నక్షత్ర అనే టైటిల్ అది ఫిల్ము. ఆ ఫిల్మ్కి గ్రాఫిక్స్ ఇతనే చేస్తున్నాడండి, జేమ్స్ అనే అతను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తీపి తెలుసునా నా పెదవి అంచు మధురమైన రుచిని